ఈ స్కిట్లో కనిపించిన పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితాలు మాత్రం ఎవరిని ఉద్దేశించినవి కాదు. అయనొద్దు, పాయింట్కి రా. హే గర్ల్స్, మీరు ఈ రీల్ చూసారా? వైఫ్ వాళ్ళ హస్బెండ్స్ కి వర్క్ లో ఉన్నప్పుడు సడన్ గా కాల్ చేసి ఐ లవ్ యూ చెప్తారు. మన హస్బెండ్స్ ఏం చెప్తారో ట్రై చేద్దామా? హే ఆగండి, ముందు నేను సతీష్ కి కాల్ చేస్తా. మా ఆయన బంగారం. హలో, ఐ లవ్ యూ బంగారం. ఏంటి ఈరోజు ప్రేమ ఎక్కువైపోయింది? ఐ లవ్ యూ టూ పిచ్చి. అబ్బా, మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమ. అసలు నా బంగారంతో ఇప్పుడు గురువారి గట్టు మీద రామచిలకనే అని డ్యూట్ వేసుకుంటూ ఉంటుంది. సరే, ఇప్పుడు నేను శశికి కాల్ చేస్తా. అసలు ఆఫీస్లో ఉన్నాడు, ఏ సినిమా థియేటర్లో ఉన్నాడు? ఐ లవ్ యూ బేబీ. ఒంట్లో బాగానే ఉందా? ఓ, తాగేస్తున్నావా? కొంచెం ఎక్కువైనట్టుంది. సర్లే, వెళ్ళి పడుకో. సర్లే, నేనేనో అనుకుంటా. అన్ని చెప్తాయి ఏంటి? అసలు పెళ్లికి ముందు ఎలా ఉండేవాడు, ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతున్నాడు. నేనంటే పడి వచ్చేవాడు. నేను కనిపిస్తే చాలు చూపుతో గుచ్చి గుచ్చి చంపకు అని కావాలి. సరే ఆగండి, ఇప్పుడు నేను హేమంత్కి కాల్ చేస్తా, ఏమంటాడో చూద్దాం.
పుట్టి అమ్మ ప్రాంక్ బ్రేకింగ్ న్యూస్. ఎప్పుడు ప్రాంక్ చేస్తున్నానే ఈసారి నువ్వు ప్రాంక్ చేస్తున్నావా? వాట్ ప్రాంక్ లాగా అనిపిస్తుందా? చా వీడియోకేనా అప్పట్లో తిరిగి పెళ్లి చేస్తుంది. అందుకే అంటారేమో మనం ఇష్టపడే వాళ్ళకన్నా మనల్ని ఇష్టపడే వాళ్ళని చేసుకోవాలని. వీడి కోసమేనా దాసు అనుకుంటూ పాట కూడా పాడేదాన్ని. నాకెందుకో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళాలనిపిస్తుంది. ఒకసారి గ్లాసెస్ అనుకున్నానా? ఓకే ఓకే, ఇప్పుడు నేను ట్రై చేస్తాను. మా ఆయన అస్సలు అలాంటి వాడు కాదు, వెంటనే అలాగే చెప్పేస్తాడు. చూస్తారా? హాయ్ కను, ఐ లవ్ యూ. పనిలో ఉన్న ఫ్రెండ్ కాల్ చేసి పిలిపిస్తున్నావు. నీకేం ఇంట్లో ఖాళీగా ఉంటావు? నాకు ఇక్కడ ఎంత పని ఉందో. ఆ పని నీ ఎదవగోల. వీడు నన్ననేంత వాడైపోయాడా? అసలు ఇంట్లో ఖాళీగా కూర్చుంటా అంటాడండి వీడు. జీవితం మొత్తం కంప్యూటర్ కీబోర్డులతో కమిట్ అయిపోయి ఉన్నట్టున్నాడు. ఇలా అయితే వీడికి నా లవ్ మంత్రాలు వేసి నా దానికి తెస్తా. నా ఇంకా నేనే మిగిలినగా నా డార్లింగ్కి నేనంటే అసలు ఏమనుకోండి. మా ఇంట్లో నాదే మాట, నా మాటే శాసనం. చూడండి, డార్లింగ్, ఐ లవ్ యూ. మీను జర్మనీకి వచ్చారా? మీను నేను ఎవర్రా? తమకు గుర్తుందో లేదో, నీకు పెళ్ళయి అమృతాలు ఒక పెళ్ళ ఉంది. ఇంటికి రమ్మని చెప్తా. అమ్మది నమ్మ జీవితం
డార్లింగ్ అని భలే బుక్ చేసిందిరా. రాత్రికి సినిమా చూపిస్తే వీళ్ళు నమ్ముకుంటే నా జీవితం సంపరాగినట్టే. అసలు నా రేంజ్ ఏంటి, నా లెవెల్ ఏంటి, నేను చిటికేస్తే చాలు చెంతైనా బుజ్జైనా ఎవడైనా లైన్ కట్టాల్సిందే. అమ్మాయిలు ఆగండి ఆగండి ఆగండి. మీ గ్రూప్ లో నా అప్పుడు ఏదైనా చోటు ఉందంటారా? But no, thank you so much for the brilliant performance. I was mind-blowing as always. Concept కొత్తగా ఉంది, అందుకని నేను కనెక్ట్ అయ్యాను. Yeah, thank you. ఫోటో అంటే వాళ్ళు త్వరగా కొట్టండి, దింపేద్దాం.